ఆర్ఆర్ఆర్ సినిమా సంబంధించి 2 రిలీజ్ డేట్లను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఒకటి మార్చి 18, ఇంకోటి ఏప్రిల్ 28. అన్నీ కుదిరితే కనుక సహకరిస్తే అంటే 100% ఆక్యుపెన్సీతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్లన్నింటిలో మనకి అనుకూలమైన వాతావరణం ఉంటే మార్చి 18నే ఈ సినిమాను రిలీజ్ చేస్తాం. లేని పక్షంలో ఏప్రిల్ 28న అది కూడా అన్నీ సహకరిస్తేనే ఆ డేట్కి రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒక క్లారిటీని అయితే చిత్ర యూనిట్ అభిమానులకి ఇచ్చింది. అయితే RRR సినిమా రిలీజ్ డేట్ను దాన్ని మనసులో పెట్టుకునే మిగతా వరకు చాలా సినిమాలు ఏవైతే ఉన్నాయో పాన్ ఇండియా సినిమాలు కానీ ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా తమ రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. రాధేశ్యామ్ విషయంలో పెద్దగా అంత ప్రభావం అయితే ఉండదు. కేవలం ఒక 1 వీక్ గ్యాప్తో రాధేశ్యామ్ రిలీజ్ అయితే 1 వీక్ గ్యాప్తో ఏ సినిమా అయినా రిలీజ్ చేసుకోవచ్చు. బట్ దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ RRRకు వేరు. సో దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ సినిమాకి ఇంచుమించు ఒక 1 మంత్ వదిలేసి ఆ మిగతా సమయాన్ని వినియోగించుకుని సినిమాలు విడుదలవ్వాల్సి ఉంది. నిజానికి ఏప్రిల్ 1వ తారీఖున ఆచార్య సినిమా విడుదల ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ను ఆచార్య చిత్ర యూనిట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు RRR 2 డేట్లు ఇవ్వటం పట్ల ఒక కాస్త టెన్షన్ అనేది ఆచార్య సినిమా చిత్ర యూనిట్లో కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కారణం ఏంటంటే కనుక RRR సినిమా కంటే ముందు ఆచార్య సినిమా విడుదల అవ్వకూడని పరిస్థితి. సో ఆ రకమైన అగ్రిమెంట్ అంటే అనుకుంటూ ఉంటారు కదా, ముందు మన సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఆచార్య సినిమా రిలీజ్ అవ్వాలి. కారణం ఏంటంటే కనుక ఆ సినిమాలో కూడా రామ్ చరణ్ ఒక కీ రోల్ పోషించడం పట్ల సో ముందు RRR సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఆ తర్వాత ఆచార్య సినిమా ఉండాలి అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఆ చిత్ర యూనిట్ మధ్య ఒక అగ్రిమెంట్ లాంటిది అయితే ఇది ఒకటి జరగడం జరిగింది. సో ఈ క్రమంలో మార్చి 18న RRR వస్తే ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఒకవేళ సహకరించకుంటే ఏప్రిల్ 28న సినిమా విడుదల చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా ఆచార్య సినిమా ఏప్రిల్ 1 నుంచి మేకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరోపక్క రాధేశ్యామ్ కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకి మార్చి 18వ తారీఖున తమ సినిమాని రిలీజ్ చేద్దామని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. బట్ RRR కనుక మార్చి 18న రిలీజ్ అయితే ఆ డేట్లో విడుదల చేసుకోకూడని పరిస్థితి రాధేశ్యామ్కి ఏర్పడింది. సో వాళ్ళు కూడా ఒక ఆల్టర్నేట్ డేట్స్ను మళ్ళీ RRR 2 డేట్లు ఫిక్స్ చేసుకుంది కాబట్టి వాళ్ళు కూడా ఇమీడియట్గా 2 డేట్లు కూడా వాళ్ళు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మార్చి 18 అంటే కనుక మార్చి 1st వీక్లోనే ఈ సినిమాను రాధేశ్యామ్ సినిమాను విడుదల చేయాలి. లేదంటే ఏప్రిల్ 28 అయితే కనుక ఏప్రిల్ 1st వీక్లో రాధేశ్యామ్ రిలీజ్ చేయాలి. సో ఈ రకమైన 2 డేట్లను కూడా వాళ్ళు ఫిక్స్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్గా ఏంటంటే కేవలం ఏప్రిల్లోనే చాలా వరకు సినిమాలు మనకు వస్తున్నాయి. KGF కానీ, సర్కార్ వారి పాట, ఆచార్య ఇలాంటి పెద్ద భారీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏప్రిల్ సినిమాలు విడుదలవుతున్నాయి. మరోపక్క బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా కూడా ఏప్రిల్లోనే విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో RRR సినిమా రిలీజ్ డేట్ని బట్టి వాళ్ళందరూ కూడా దాన్ని ఫాలో అవుతూనే ఈ రిలీజ్ అనేది కూడా వాళ్ళ సినిమాలకు సంబంధించి కూడా ఒక ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజమౌళి మాత్రం వేరే వాళ్ళతో సంబంధం లేకుండా తనకే ఉన్న క్లారిటీ ప్రకారం తనకున్న ప్లానింగ్ ప్రకారం 2 డేట్లను అయితే ఆయన చెప్పేయడం జరిగింది. రాజమౌళి అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఒక రకమైన చర్చ మళ్ళీ ఎవరికి వాళ్ళు అలర్ట్ అయిపోయారు. రాజమౌళి ఈ 2 డేట్లు ఇచ్చారు కనుక మనం కూడా ఒక 2 డేట్లు ఫిక్స్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఇది కాకపోతే అది కాకపోతే ఇది అని చెప్పేసి అందరూ కూడా భారీ ప్రాజెక్టులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక ఫిక్స్ అయితే అవ్వడం జరిగింది. బట్ ఎవరు ఎలా టెన్షన్ పడుతున్నా సరే ఒక్క ప్రాజెక్ట్ మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నారు. అదే KGF 2 నిజానికి ఏప్రిల్లో 14న సంథింగ్ ఒక డేట్ అయితే వాళ్ళు అనుకోవడం జరిగింది. దాని నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఎప్పుడో ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాకే వాళ్ళు ఆ డేట్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఎన్ని డేట్లు వచ్చినా వెళ్ళినా ఎన్ని సినిమాలు పోస్ట్ పోయిన అయినా రిలీజ్ అయినా సరే KGF మాత్రం సంవత్సరం క్రితమే ఈ డేట్కి ఫిక్స్ అయిపోయి ఈ డేట్ను విడుదల చేయాలని చెప్పేసి దానికి తగ్గట్టుగానే వాళ్ళు రిలీజ్ సంబంధించిన సన్నాహాలు కానీ త్వరలో ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలెట్టనున్నారు. సో KGF మినహా మిగతా సినిమాలన్నీ కూడా ఇప్పుడు RRR సినిమాలకు సంబంధించి ఆ రిలీజ్ డేట్ని బట్టే వాళ్ళ సినిమాలకు సంబంధించిన రిలీజ్ని కూడా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసుకుని ఉన్నారు.